రాష్ట్ర స్థాయి బార్ కౌన్సిల్లో పోటీ చేయడానికి దేశవ్యాప్తంగా కూడా మహిళా న్యాయవాదులు అయితే ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న కృషి ఫలించింది. దీని దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాల కాలం ఈ రోజు నెరవడం పట్ల వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళా న్యాయవాదులు ఉన్నారు. మేడం, ఎన్నేళ్ళు బట్టి మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు? ఇంతవరకు ఎందుకు మహిళలకి బార్ కౌన్సిల్ పోటీ చేసే అవకాశం రాలేదు? ఇప్పటి వరకు ఏంటంటే మహిళలు పోటీ చేశారు, కాకపోతే రిజర్వేషన్ అంటూ ఏమీ లేదు. అందరూ కూడా జనరల్గానే పోటీ చేయడం జరిగింది. ఎవరో ఒకరు ఇద్దరు తప్ప ఎక్కువ మంది దానికి సహకరించలేకపోయారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ రావడం వల్ల మహిళల్లో ఉత్సాహం నెలకొంది. సో అందరూ కూడా పార్టిసిపేషన్కి ముందుకు వస్తారు. మహిళా న్యాయవాదులు కూడా ఇక మీదట బార్ కౌన్సిల్లో కంపల్సరీగా మెంబర్గా ఉంటూ సేవలు అందిస్తారని మనసావాచ కోరుకుంటున్నాం. గతంలో అసలు ఏ రిజర్వేషన్ లేదండి. జనరల్ కోటాలోనే మామూలుగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి జనరల్లోనే గెలిచేవారు, ఒకరో ఇద్దరో తప్ప. అంతకు మించి ఎవరు గెలడానికి అవ్వేది కాదు. ఇప్పుడున్న 30% రిజర్వేషన్ కారణంగా మహిళలు వచ్చే అవకాశం ఉంది, గెలిచే అవకాశం కూడా ఉంది. సో మహిళలు కూడా సర్వీస్ అందించగలరని మనసావాచ కోరుకుంటున్నాను. మేడం, మరి ఇంతవరకు మీరు పోటీ చేసే అవకాశం లేకపోవడం వల్ల ఎటువంటి హక్కులు కోల్పోయారు మీరు మహిళా న్యాయవాది? అంటే మాకు పోటీ చేయడానికి ఈ రిజర్వేషన్ లేకముందు జనరల్ కోటాలోనే పోటీ చేసేవాళ్ళం అండి. దానివల్ల ఏంటంటే పోటీ చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల మేము మహిళలకి కానీ మా క్లయింట్లు కానీ వాళ్ళకి ఏదైనా అంటే అన్యాయం జరిగినా మేము మహిళా న్యాయవాదులుగా వాళ్ళకి ఏదైనా బార్ కౌన్సిల్లో మాకు న్యాయం చేకూర్చండి అని మేము ఏదైనా కంప్లైంట్ చేయడానికి మాకు చాలా తక్కువ అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల ఏంటంటే మేము పోటీ చేసి అందులో గెలిచి వాళ్ళకి న్యాయం చేయడానికి మా క్లయింట్లకి ఏంటి లాయర్స్కి ఏంటి న్యాయం చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి డివిజన్ బెంచ్కి మేము ఈ కేసులు రిట్లు వేసిన మా మహిళా న్యాయవాదులకు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది గత 2 సంవత్సరాల నుంచి అండి. 2024లో వేశారు, మళ్ళీ 2025లో కూడా వేశారు. ఎప్పుడైతే అంటే ఇది మాకు బార్ కౌన్సిల్ అనేది టెన్యూర్ అండి, 5 yearsకి ఒకసారి. అయితే ఆల్రెడీ 5 years అయిపోయింది, ఇప్పటికి 7 years అవుతుంది బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరగలేదు. ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియ అయితే ఎప్పుడైతే మొదలుపెట్టారో మాకు కూడా, ఎందుకంటే పార్లమెంట్లో వాటిలో 33% రిజర్వేషన్ అమలు చేశారు కాబట్టి ఇందులో ఎందుకు అమలు చేయకూడదని చెప్పి మహిళా న్యాయవాదులు 33% కావాలని వేయడం వల్ల డివిజనల్ బెంచ్ మాకు 30% ఇచ్చింది. నిజంగా ఇది మాకు చాలా ఆమోదనీయమైన మా తీర్పుని మేము ఆశాభావాన్ని మేము వ్యక్తీకరిస్తున్నాం. ఎంతమంది ఇప్పుడు ఈ బార్ కౌన్సిల్లో మహిళలు పోటీ చేయవచ్చు 30% అనడం వల్ల రాష్ట్ర స్థాయిలో ఎంతమందికి ప్రాతినిధ్యం వస్తుంది మహిళలకి? ప్రతి రాష్ట్రంలో సుమారుగా 30% అంటే 25 మంది ఆప్షన్ బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటే 8 members వరకు వస్తారండి. 8 members ఉమెన్ ఆ కౌన్సిల్లో ఉంటారు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ 8 మంది మహిళా న్యాయవాదులు బార్ కౌన్సిల్ మెంబర్స్ అయితే రాష్ట్రానికి, తద్వారా దేశానికి, అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే బలహీన బడుగు న్యాయవాదులు ఉంటారో లేకపోతే కక్షిదారులు ఉంటారో ఉమెన్కి, వాళ్ళకి సేవ చేయడానికి చాలా అవకాశం కల్పించింది. ఇది చాలా సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం, కానీ ఎప్పుడూ ఇది ఇంత వెలుగులోకి రాలేదు. గత 2 సంవత్సరాలుగా పోరాటం అనేది ఇప్పుడు సఫలీకృతమయ్యి ఈ డివిజన్ బెంచ్ తీర్పు అనేది రావడం జరిగింది. దానివల్ల మాకు చాలా ఆనందంగా, ఇది దేశవ్యాప్తంగా జరిగిన చరిత్రాత్మక సంచలనాత్మక తీర్పు. ఎందుకు సంచలనాత్మక అన్నానంటే మీకు తెలిసిందే, మహిళలకి ఇంత పర్సంటేజ్ ఇవ్వటం వల్ల చాలామంది పురుషుల్లో కొంచెం బాధాకరంగా ఉంటుంది. అందుకని ఇది సంచలనాత్మక తీర్పు అని చెప్పడం జరిగింది. కానీ మేము మా జీవిత పర్యంతం మహిళా న్యాయవాదులందరూ మా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రుణపడి ఉంటాము. అందుకని ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు మేము రిజర్వేషన్ లేకపోవటం వల్ల అంటే ఈ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎవరైనా కంటెస్ట్ చేయాలంటే ఒక మహిళ మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి మేము ఓట్లు సంపాదించుకుని పురుషులతో సరిసమానం కాంపీట్ చేసి మేము గెలవాల్సి ఉంటుంది. అది ఒక మహిళకి ఎంత కష్టతరమో ప్రపంచానికి తెలిసిందే. ఎందుకంటే మహిళ అంటే నాట్ ఓన్లీ ఒక వర్కే కాదు కదా, కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, రాష్ట్రం మొత్తం తిరగాలంటే చాలా కష్టం. అలాగా అందుకని ఎక్కువ మంది మహిళా న్యాయవాదులు కౌన్సిల్ మెంబర్స్లో లేకపోవడం వల్ల మాకన్నా జూనియర్స్కి ఏమైనా హెల్ప్ చేయాలన్నా, కక్షిదారులు మహిళలకు హెల్ప్ చేయాలన్నా, ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము ముందు ఉండాలన్నా, ఇలాంటి ప్రివిలేజెస్ అన్నీ మేము కోల్పోయాం. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే
ఏమాత్రం సర్వీస్ మోడ్గా ఉన్న ప్రతి మహిళా న్యాయవాది ఇందులోకి వచ్చి గెలిచి ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి మన ఉన్న ప్లేస్లోన న్యాయం చేయించడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంతకుముందు కోల్పోయాం పూర్తిగా. ఈ తీర్పు రావడం వల్ల మేము ఇవన్నీ సక్రమంగా చేయగలుగుతున్నామని నేను నమ్ముతున్నాం. ఏమనిపిస్తుంది మేడం గారు, ఏమనిపిస్తుంది తీర్పు? ఈ రోజు వరకు మేము ఈవెన్ అడ్వకేట్స్ అన్నా కూడాను బార్లో ఒక సెకండరీ గ్రేడ్ సిటిజన్ లాగానే ఉండేవాళ్ళం, ఓపెన్గా చెప్పాలంటే. కానీ ఈరోజు ఈవెన్ బార్ ఎలక్షన్స్లో కూడాను ఎప్పుడో 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఒక సెక్రటరీ, ఒక ప్రెసిడెంటు ఇదే విధంగా ఉండేది. కానీ ఏ రోజు కూడా మహిళలకి ఎటువంటి ప్రాధాన్యత కూడా బార్లో కానీ, బార్ అసోసియేషన్స్లో కానీ, మెయిన్ బార్లో కానీ ఎక్కడా కూడా లేదు. కానీ ఈరోజు ఈ చరిత్రాత్మకమైన తీర్పు వలన ప్రతి ఉమెన్ అడ్వకేట్కి కూడాను నిజంగా మంచి హక్కులు కల్పించిన రోజు అని చెప్పుకోవచ్చు. మాకు దీని వలన ఏంటంటే మేము ఏదైతే అడిగామో, మేము వెళ్ళి ఒక బార్ కౌన్సిల్ మెంబర్ని పట్టుకుని, ఏమండి మాకు లేడీస్కి ఇది కావాలి, మాకు ఈ టాయిలెట్స్ బాగాలేదు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళని అడగవలసిన పరిస్థితి, మా ఇబ్బందులన్నీ వాళ్ళకే చెప్పుకోవాల్సి వచ్చేది. కానీ ఈరోజు మాకంటూ ఇనఫ్ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉండడం వలన మాకు మేమే చేసుకునే పరిస్థితిలో ఈరోజు వచ్చామని చెప్పి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మొత్తంగా చూస్తే మహిళా న్యాయవాదులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాల కల ఇంతకుముందు బార్ కౌన్సిల్లో పోటీ చేయాలంటే మహిళలంతా కూడా ఎటువంటి రిజర్వేషన్ ఉండేది కాదు. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అందరినీ సేకరించి ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ విధంగా చేయడం వల్ల 1-2 సీట్ల కంటే ఎక్కువగా మేము గెలవలేకపోయాం. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు వల్ల ప్రతి రాష్ట్రంలో కూడా పదుల సంఖ్యలో మహిళా న్యాయవాదులు బార్ కౌన్సిల్లోకి ప్రవేశించడానికి అవకాశం దొరుకుతుంది. మరోవైపు గతంలో ఈ రిజర్వేషన్ లేకపోవడం వల్ల మహిళా న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వారెవరు బార్ కౌన్సిల్లో వారి హక్కులకు సంబంధించి ఏమైనా తెచ్చుకోవాలన్నా సరే అడగడానికి సరైన బలం ఉండేది కాదు. ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడం వల్ల ప్రతి రాష్ట్రంలో కూడా మహిళలకు సంబంధించిన న్యాయస్థానాల్లో కానీ ఎక్కడ కానీ మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే మినిమం నీడ్స్ కానీ ఏమైనా అవసరం అయితే ఖచ్చితంగా ఇప్పుడు మేము మా హక్కులు మేము పోరాడి మాట్లాడి తెచ్చుకోగలిగే ఒక అవకాశాన్ని సుప్రీంకోర్టు మాకు కల్పించిందంటే కూడా మహిళా న్యాయవాదులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, అభినవ భారత, విశాఖపట్నం.